హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు మీ ప్రియమైన వారికి ఈ నూతన సంవత్సరంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అన్నపూర్ణ. ఈరోజు మోడల్ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గంగిరెద్దుల మేళాలు, ముగ్గుల పోటీలు, హరిదాసుల సందళ్ళు, కోడి పందాలతో ఆ ప్రదేశం అంతా మారుమోగిపోయింది. అవన్నీ చూస్తుంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి. ఆ రోజుల్లో, వెనకటి రోజుల్లో సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టడం, హరిదాసులు ఇళ్ల ముందుకు రావటం, గంగిరెద్దులు ఆటలు ఆడించడం, ఇలా ఎన్నో మధుర స్మృతులన్నీ గుర్తొచ్చాయనుకోండి. నాకైతే చాలా చాలా నచ్చింది. వీటన్నిటిని మీతో షేర్ చేసుకుందామని, మీరు కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఈ వీడియోని తీశాను. నాకు ఇక్కడ అసలు ఇలాంటి ప్రోగ్రాం ఉందని అసలు తెలియదండి. తార్నాక్లో ఉన్న మల్లేశ్వర్ గారు, నువ్వు తప్పకుండా రావాలక్క, వచ్చి వీడియో తీయాలి అని గట్టిగా చెప్పారు. అందుకే వచ్చి సరదాగా ఒక వీడియో తీసిస్తే మీరు అందరూ కూడా చూస్తారని చెప్పి నేను వచ్చాను. ఎవరి కార్యక్రమాలైనా సరేనండి, మంచి మంచి కార్యక్రమాలు ప్రజలందరికీ ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో తీసి షేర్ చేస్తాను. అవి అందరికీ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉండాలని మాత్రం నా అభిప్రాయం. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేద్దాం. సాంప్రదాయాలను అందించాలని, మన సాంప్రదాయాలను తెలియపరుస్తూ మనమంతా ఇక్కడ ఒక ఐక్యంగా కలిసి ఈ పండుగను జరుపుకోవాలనే తలంపుతోటి ఈ కార్యక్రమం తలపెట్టాము. ముసునూరు లక్ష్మణరావు అండి, జక్కాల్ని. మేము సంక్రాంతి అనగానే మన అందరి జీవితాల్లో నూతన క్రాంతి అండి. అందరికీ సంక్రాంతి ఒక పెద్ద పండుగ, ఒక పెద్ద వెలుగు. ఈ సంక్రాంతి సంబరాల వేడుకలో భాగంగా రామ్దేవ్ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ క్యాంప్ నిర్వహించారు. అన్ని హాస్పిటల్ కన్నా రామ్దేవ్ హాస్పిటల్లో సామాన్యులకు, నిరుపేద వాళ్ళకు కూడా వెళ్ళగలిగేటట్లు ఫీజులు ఉంటాయంట. డాక్టర్ సుమన్ గారు ఆ విషయాలన్నీ మనకు చెప్తారు. ఆమె మాటల్లో విందాం. బ్లడ్ షుగరు, ఈసీజీ ఇలాంటివన్నీ వాళ్ళ రోగ నిర్ధారణ పరీక్షలు మరియు కావాల్సినటువంటి వైద్య సలహాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. మీరు రామ్దేవరావు హాస్పిటల్ నుంచి వచ్చారండి? అవునండి. అంటే ఇక్కడ ఫ్రీ క్యాంప్ పెట్టారు కదా, వేరే అక్కడక్కడ కూడా ఫ్రీ క్యాంపులు పెడుతూ ఉంటారండి? ఇప్పుడు పెట్టాము. దీనికి సంక్రాంతి సంబరాలు వాళ్ళ ఆర్గనైజర్స్ అడిగారు అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ పెట్టామండి. కంపారిటివ్గా అన్ని హాస్పిటల్స్ కంటే కూడా అక్కడ చాలా తక్కువ ఖరీదుతోనే చేస్తున్నారు. స్పెషల్లీ ఐ డయాలసిస్ ఇవన్నీ కూడా, మిగతా వాటి అన్నిటిలో కూడా అన్ని స్పెషాలిటీస్ కూడా, ఆర్థో కానివ్వండి, గైనిక్ ఇట్లాంటివన్నీ కూడా చాలా తక్కువ రేట్లలో. అది చారిటీకి సంబంధించిన హాస్పిటల్ కాబట్టి రామ్దేవరావుది అన్ని రకాల వైద్య సదుపాయాలన్నీ ఉన్నాయి. డాక్టర్ గారు చెప్పినట్లుగా ఇలాంటి హాస్పిటల్ ఒకటి ఉంది అని మధ్య తరగతి పేదవాళ్ళకి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, అప్పసాని రాజేష్ గారు, వెంకన్న చౌదరి గారు, మాచారావు గారు, డాక్టర్ సుమన గారు, లావణ్య గారు, వీళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఇక మల్లేశ్వర్ గారి విషయానికి వస్తే, రూపాయి ఫీజు తీసుకోకుండా యువకులకు ఉచితంగా వివాహాలు కుదురుస్తూ ఎనలేని సేవ చేస్తున్నారు. వీళ్ళందరి ప్రసంగాలను మీరు కూడా వింటారని ఆశిస్తున్నాను. 6,000 అని చెప్తున్నారు. అందులో ప్రత్యేకత ఏమిటంటే, మీరు బయోడేటా వాళ్ళకి ఫీడ్ చేస్తే మీకు ఫ్రీగా వస్తాయి. ఏ సంవత్సరం వాళ్ళు కావాలంటే ఆ సంవత్సరంలో పుట్టిన పిల్లలు ఎంతమంది ఉన్నారో మీరు వాళ్ళందరినీ చూడవచ్చు. ఏమీ లేదు, పాపం ఆవిడ ఇంటికి వచ్చిన వాళ్ళు మర్యాద చేసి మరీ అడ్రస్లు తీసుకొని పంపిస్తారు. ఆవిడకే ఖర్చు కానీ మనకేం ఖర్చు లేదు. కాబట్టి వారి మాటలు మనం విందాం. ఫోన్ నెంబర్ ఎవరికైనా కావాలంటే, ఎవరైనా అవసరమైతే నోట్ చేసుకోండి. 9246360467. థ్యాంక్స్ అమ్మా. మీరు తార్నాక నుంచి ఇక్కడ దాకా శ్రమపడి వచ్చారు మా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇప్పుడు గూడెం సత్యనారాయణ గారు 1,00,000 మందితో పెడుతున్నారు. ఆ ప్రోగ్రాం మనందరం కలిసి జయప్రదం చేయాలని నా మనవి. జనవరి 5వ తారీఖు నాడు మన చుట్టుపక్కల ఉండాలి కానీ మన బంధువుల్ని, చుట్టాలని, తెలియనాలని, కాలిన వాళ్ళకి ఈ సమాచారాన్ని పంపించి తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నం చేయండి. అందరం కలిసి కృషి చేస్తే సాధించలేదంటూ ఏమీ ఉండదు. డేటా ఉంది. 1,600 పెళ్లిళ్ళైంది. ఎక్కడ నేను ₹1 తీసుకోలేదు, తీసుకోను కూడా. మీ అందరు కూడా కృషి చేయండి. ఈ కళ్యాణ వేదికను ముందుకు తీసుకెళ్దాం. మనం పిల్లల ఇన్ టైంలో పెళ్లిళ్ళు అయ్యేట్టు ఏర్పాటు చేద్దాము. కొంచెం మీ అందరికి వచ్చి తారక కళ్యాణ వేదికలో మీ అందరూ మన పిల్లలందరినీ జాయిన్ చేయండి. ప్రత్యేకంగా సభాముఖంగా అభినందనలమ్మ. కమ్మవారందరికీ కూడా ఎంతో మేలు చేస్తున్నట్టు.
మల్లేశ్వరి గారికి, వచ్చిన పెద్దలందరికీ సన్మానాలు చేశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పిల్లలు చక్కగా డ్యాన్సులు వేశారు. నిర్వాహకుల పేర్లు నాకు తెలియదు, వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నందుకు క్షమించాలి. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ మరియు జంట నగరాల కమ్మ సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న సంక్రాంతి సంబరాలు జనవరి 5 ఆదివారం కాసాని కౌసల్య ఫామ్ హౌస్ బాచుపల్లిలో జరగనున్నాయండి. 1,00,000 మంది జనంతో హైదరాబాదులో ఉన్న కమ్మవారి కమ్యూనిటీలన్నీ ఒకే స్టేజి మీదకి వచ్చి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని సంకల్పించి ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాంకి కమ్మవారందరూ ఆహ్వానితులే. దానికి కారణం ఆ తల్లి, ఆ శ్రీమాత్రే నమః. అందుకే యస్మాద్భుతాని జాయంతే. నిర్వాహకులు అరేంజ్మెంట్స్ అన్నీ చాలా చక్కగా చేశారు. అన్ని వందల మంది వచ్చినా కానీ అందరికీ కట్మిర్చి, మిరపకాయ బజ్జీలు, స్నాక్స్ అందేటట్లు చూస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా చూస్తున్నారు. పులకరించి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో తలా ఒక 500 ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారి చేతుల మీదుగా అంధ విద్యార్థులకి చదువుకోవడానికి వీలుగా కళ్ళజోడు పెట్టుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ కళ్ళజోడుతో కనపడుతుందట. నాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమ్మా ఖర్చు చాలా ఉంటుందేమో అనుకుంటే 31,000 అని అన్నారు వారు. అది ఫిబ్రవరిలో వస్తాయి అన్నారు. తప్పకుండా దాతలు ఎవరన్నా ఉన్నట్లయితే అంధుల్ని కాస్త మనం ఏదన్నా వెలుతురు చూపించి అక్షరాలు కనిపించేలా చేద్దామంటే, అలాగే శ్రీ అప్పసాని రాజేష్ గారు, ముప్ప వెంకన్న చౌదరి గారికి స్వాగతం, సుస్వాగతం. స్నాక్స్ ఏమో పడ్డాయి కదా, లైట్గాను గట్టిగానే పడ్డాయి, చూశాను ఇక్కడి నుంచి. చేశారు, అలాగే తెలుగులో ఎంట్రీ చేశారు. సిబిఎన్ ద లీడర్ ఫర్ ఎవర్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాశారు. సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ మాచారావు గారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గూడూరు సత్యనారాయణ గారు, వాళ్ళ నాన్నగారు గూడూరు వెంకటరత్నం గారు. వారు ఎప్పటి నుంచో ఈ కమ్మ సంఘాల యొక్క నిర్వహణలో పాటుపడుతున్నారు. రేపు 5వ తారీఖు 1,00,000 మందితో కమ్మవారి సమావేశం ఏర్పాటు చేసే సంకల్పంతో వారు పనిచేస్తున్నారు. వారు ఉదయం 10 అంటే కరెక్ట్గా 10 గంటలకు వచ్చారు. 10 నిమిషాలు కూర్చున్న తర్వాత చెప్పారు అక్కడ పని ఉంది, 300 మంది కార్యకర్తలు వస్తారు వెళ్ళాలని. వారు వెళ్ళారు. సంక్రాంతి సంబరాలు కదా, దీనికి ఆ రెండింటికి అవినాభావ సంబంధం ఉందండి. సంక్రాంతికి కమ్మవారికి. ఆంధ్రాలో అయితే కోడి పందాలు ఇదే కదా సంక్రాంతి పండుగ అని ఇప్పటి తరం అనుకుంటారు, పిల్లలు కూడా అలాగే అనుకుంటారు. కానీ సంక్రాంతి అనే దానికి చాలా మంచి అర్థం ఉందండి. సమ్ అంటే మంచి, క్రాంతి అంటే మార్పు, అభ్యుదయం. ఈ రెండు కలిపితేనే సంక్రాంతి అని వచ్చింది. సో మనము ప్రభుత్వాలు సహాయం చేయట్లేదు, మనకి మనం సహాయం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అండి ఆయన చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు. గ్రామాలలో బాలికలకు హాస్టల్, చదువుకోవడానికి సదుపాయాలు, అలాగే కిచెన్ సదుపాయాలు, వైద్య సదుపాయాలు, ఇవన్నీ మన వాళ్ళకి అందిస్తున్నారు. ఆయన మీనవల్లి మాచారావు గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మనం పెరగడానికి ట్రై చేస్తాం. మనం 6 నిమిషాలు అభివృద్ధి వైపు ప్రయాణించడం కోసం కష్టపడతాం. మనం పెరిగిన తర్వాత మనతో పాటు మన మిత్రుల్ని, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఇది మనకు పెద్దలు నేర్పించింది, దాన్ని మనం ఎప్పుడు పాటిద్దాం. ముఖ్యంగా అంటే నేను మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలియదు, మా పెద్దలు మాట్లాడతారు ఇక్కడ. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ రాక్షస వికృత క్రీడలో ఒక సామాజిక వర్గాన్ని, పర్టికులర్గా మన సామాజిక వర్గాన్ని ఎంచుకొని కించపడడం, దుర్భాషలాడటం జరిగింది. బట్ కాకపోతే సార్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి చొక్కాలు చించుకొని మమ్మల్ని ఎందుకు తిట్టావు, మమ్మల్ని తన్నావు అని చెప్పేసి ఎవరు రాలేదంటే ఇది చేతగానితనం కాదండి. మరీ చెప్తున్నా, ఇది చేత కాకపోవడం కాదు, మనకు ఉన్నటువంటి హుందాతనం. మీ ఉన్నటువంటి హుందాతనానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇదే హుందాతనాన్ని, ఇదే డిగ్నిటీని, ఇదే పద్ధతిని మనం ముందుకు తీసుకెళ్తూ మన బిడ్డలకు నేర్పిస్తూ, నోటితో సమాధానం చెప్పకుండా
అభివృద్ధితో సమాధానం చెప్దాం, విద్యతో సమాధానం చెప్దాం, వ్యాపారంతో సమాధానం చెప్దాం, సమాజంలో పెరిగి సమాధానం చెప్దాం. ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు వీరమాచినేని రమేష్ గారికి, అలాగే పెద్దలు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, తమ్ముడు అఫ్సాన్ రాజేష్ మాచిరావు గారికి, డాక్టర్ సుమన్ గారికి, సాహిత్యంలోనూ గృహిణిగాను విజయవంతంగా ముందుకెళ్తూ తనకంటూ ప్రత్యేకంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నటువంటి చెల్లెమ్మ లావణ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా నమస్సుమాంజలి. మన ఐక్యతతో వెళ్దాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. ఎంత మన మీద పడి ఏడ్చినా కూడా మనకు వచ్చిన నష్టమైతే ఏం లేదు. మన శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు. ఇది ఇప్పుడు ప్రారంభం అనుకోండి. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చేదార్చుకోనియకుండా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీ అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా మీకు సవినయంగా మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం కలగజేసిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆకలగు వారికి అన్నమ్ము పెట్టించి కరువు తీర్చడివారు కమ్మవారు. అలా జాతికి అన్నం పెట్టిన జాతి మన కమ్మ జాతి అని చాలా సగర్వంగా చాటారు. సంతోషం, మీకు ధన్యవాదాలు. శ్రీ అడుసుమెల్లి శ్రీనివాసరావు గారు, మీరంతా వారి గురించి బాగానే వినుంటారు. మనిషి ఎలా కనపడుతున్నా సౌమ్యంగా, మాటలో మాత్రం కత్తిలాగా దూసుకెళ్ళిపోద్ది అవతల వాడి గుండెలోకి. అలాంటి చమత్కార బాణాలను విసురుతారు. మీరు అలా పొగుడుతుంటే కొంచెం సిగ్గేస్తుందండి నాకు. సంతోషం, ఆనందం, ఆతిథ్యం ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో గతించిన చరిత్రలో మనం చూసుకున్నాం. చార్నాళ్ళ నుంచి కమ్మ సామాజిక వర్గం మీద ద్వేషంతో రగిలిపోయే వాళ్ళు, ఒక ద్వేషించే కూటమి వాళ్ళందరూ రగిలిపోయే వాళ్ళందరూ కూడా ఈ సామాజిక వర్గం ప్రమాదం కాదు, వీళ్ళ హానికరం కాదు, మనందరికీ మేలు కోరేవాళ్ళు, సమాజ హితం కోరేవాళ్ళు అనేటువంటిది సమస్త జనులు, అంటే సకల జనులు తెలుసుకుని ఒక విశిష్టమైన తీర్పు ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారి గెలుపు కాదు. మనం అందరం అనుకుంటాం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, లేకపోతే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అమ్మవారికి గుర్తింపించదు. కాదండి, రామారావు గారి కన్నా ముందు 50 సంవత్సరాలకు ముందే చాలా గొప్పవారు ఉన్నారు. ఎందుకంటే అప్పటి రాజకీయ నాయకుల గురించి మీ అందరికీ తెలిసి ఉండదు, పెద్దవాళ్ళందరికీ. వాళ్ళు తెలుసుకోండి, వందల ఎకరాలు వాళ్ళు ప్రజల కోసం, రాజకీయాల్లో ఉన్నా సరే ప్రజల కోసం ఖర్చు పెట్టారు. కల్లూరి చంద్రబాబు గారు కానీ, జాగర్లపూడి కుప్పస్వామి చౌదరి గారు కానీ విద్యాదాతలు ఉన్నారు. అలాగే గోకినేని రంగా గారు విద్యావేత్త, లండన్ వెళ్ళి ఉద్యోగం చేసి కాలు మీద కాలుసుకుని దర్జాగా దొల్లొచ్చు ఆయన. అయినా సరే మన దేశం కోసం, మన రైతుల కోసం ఆయన మన దేశంలో పనిచేశారు వచ్చి ఆయన. ఇలాగా మీకు నీరుకొండ వెంకటరామారావు గారు స్వయంగా మా తాతగారు అడుసుమిల్లి పెద్దరామారావు గారికి మేనోడు 2 సార్లు మినిస్టర్ గారు చేశాడు, క్యాబినెట్ మినిస్టర్ గారు. దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో మరణించాడు ఆయన. వారందరూ కూడా, అలాగే బొల్లేని మునిస్వామి నాయుడు గారు ఏనాడో ముఖ్యమంత్రిగా మద్రాసు ప్రావిన్స్కి. కాబట్టి ఇక్కడ మనం ఓవర్గా ఎక్స్పోజ్ చేసి ఇతరులకి అవకాశం ఇవ్వరాదనేటువంటిది. ఎందుకంటే మన చరిత్రని మనం కొంతమందికి పరిమితం చేసి, మన ఘనతని కొంతమందికి పరిమితం చేయాల్సిన అవసరం లేదు. అలా పరిమితం చేయడం వల్ల రాజకీయాలు అంటర్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే ఉక్కు మనిషి కాకాని వెంకటరత్నం గారి గురించి ఎంతమంది తలుచుకున్నారండి? ఇప్పుడు జయాంధ్ర ఉద్యమంలో అసూలు బాసాడు కాకాని వెంకటరత్నం గారు. కాబట్టి చెప్తాను, ఎందుకంటే వాసిరెడ్డి ఆయన, నాగార్జున సాగర్ గారు, అసలు ఎంతమందికి అన్నం పెట్టాడంటే మనం. అలాగే అనేక మంది పరిశ్రమలు స్థాపించి, కపిలేశ్వరం జమీందార్ గారు కానీ, లేకపోతే రాయవరం మున్సిపల్ గారు కానీ, అలాగే అనేక మంది, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, మనం వీళ్ళందరినీ కేవలం కమ్మ జాతి ప్రతినిధులుగా కొంతమందిని మాత్రం మనం ఖచ్చితంగా మనం పరిమితం చేయకూడదండి. అయినా సరే ఇంకా కొన్ని విషయాలు మన రాజేష్ గారు మాట్లాడతారు. మనకు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వ్యక్తిగా ముందు గౌరవించుదాం, వ్యక్తికి ప్రాధాన్యత ఇద్దాం. నాకు తెలిసి నేను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లాలో ప్రతి గ్రామంలో హై స్కూల్స్ కమ్మ సామాజిక వర్గ రైతులు, మధ్యతరగతి రైతులు సమాజం పట్ల బాధ్యతతో వాళ్ళ కంట్రిబ్యూషన్స్తో వాళ్ళు స్థలాలు ఇచ్చి, వాళ్ళు చందాలు వేసుకొని బిల్డింగ్లు కట్టి స్కూల్స్ ఏర్పాటు చేశారు, కాలేజీలు ఏర్పాటు చేశారు. ఆ కాలేజీల్లో, ఆ స్కూల్స్లో ఒక కమ్మ సామాజిక వర్గీయులే చదువుకోలే, మొత్తం సమాజం చదువుకుంది. సమాజానికి స్ఫూర్తివంతంగా నిలిచాం కాబట్టి ఆ రోజు సమాజం మనల్ని గౌరవించింది. ఆ రోజుల్లో మనతో పాటుగా మన దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లల చదువులకు కూడా మనం సహకారం అందించాం.
మన పిల్లలతో పాటుగా వాళ్ళ కెరీర్ కూడా మనం మౌల్డ్ చేయడానికి మనం దోహదం చేసాం. కాబట్టి ఆ రోజు మనం గౌరవభావం పెంపొందించుకోగలిగాం. ముస్లూరు లక్ష్మణరావు గారు వారిని సత్కరిస్తున్నారు. శ్రీ శ్రీధర్ గారు వారిని మాచారావు గారిని సత్కరిస్తున్నారు. శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. భవానీ పిల్లల ధూళిపాడ శ్రీనివాస్ గారు ఎస్పీగా ప్రమోషన్ పొందారు. వారికి అప్పసాని రాజేష్ గారు, అడుసుమల్లి శ్రీనివాస్ గారు సత్కారం చేస్తున్నారు. అన్ని కూడా సత్కరించాలని సమాజం వారి కోరిక. స్వీటు, చికెన్ బిర్యానీ, మటన్ పులుసు, మిర్చికా సాలన్, కర్డ్ చట్నీ అన్నీ చాలా టేస్ట్గా ఉన్నాయి. ఆర్గనైజేషన్ మాత్రం చాలా చాలా బాగుందండి. అసలు చాలా చక్కగా చేశారనమాట. ఇంత తేడా రాకుండా వచ్చిన జనాలందరికీ కూడా చక్కగా అన్నీ అందేటట్లు చూసి చాలా బాగా చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.